ఏదైనా ఒక అభియోగం వచ్చినప్పుడు దర్యాప్తు పూర్తయ్యేదాకా కూడా న్యాయస్థానాలు జోక్యం చేసుకో. అప్పటిదాకా ఈ దర్యాప్తు అధికారులకు వెసులుబాటు ఇస్తాయి. ఆ కారణాన్ని, ఆ టెక్నికల్ రీజన్ అడ్డు పెట్టుకునే రాజకీయ వేధింపులు జరుగుతుంటాయి. దానికి సాక్ష్యం కనిమొళి రాజా ఇదివరకు అరెస్ట్ అయినప్పుడు 2G కుంభకోణం. ఏంట్రా కుంభకోణం అంటే కాగు చెప్పిందట, ₹1,00,000 వీళ్ళు అమ్మేశారంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి, 1,00,000కి అమ్మారు, అది సరిగ్గా వేలం వేస్తే 10 లక్షలు వస్తుంది అని. అలాగ 9 లక్షలు నష్టపరిచారు అని కాగు చెప్పిందట. ఆ ఆధారంగా కేసు, అరెస్టు, జైలు అన్నీ అయిపోయింది. తీరా చూస్తే ప్రభుత్వం నిజంగా వేలం వేస్తే 70,000 వచ్చింది, 1,00,000 కంటే తక్కువ వచ్చింది అధికారికంగా వేలం వేస్తే. అది కూడా ప్రభుత్వం మారిన తర్వాత వేసినా కూడా అంతే ఉంది. మరి కుంభకోణం ఎట్లా జరిగిందంటే ఊహాజనితమైనటువంటి ఆదాయానికి కూడా పాపం వాళ్ళని జైల్లో పెట్టారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితే లెక్కర్ కుంభకోణం. ప్రభుత్వ మద్యం దుకాణం తీసేసి ప్రైవేటు మద్యం దుకాణం పెడితే కుంభకోణం అవుతుంది. ఎందుకని? డబ్బులు చేతులు మారితే. ఇప్పుడు నిన్న కొంతమంది మద్యం దుకాణదారులు కూడా రోడ్డెక్కి షాపులే మూసేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అదే సమయంలో బెల్ట్ షాపులు పెడితే అది కుంభకోణం అవుతుంది. బార్లలో కల్తీ మద్యం పెడితే అది కుంభకోణం అవుతుంది. అలా కాకుండా ప్రైవేటు మద్యం దుకాణాలు తీసేసి ప్రభుత్వ మద్యం దుకాణం పెడితే అది కుంభకోణం అన్నటువంటి కోణంలో కేసులు కట్టింది ఇక్కడే. డిస్టిలరీ కంపెనీలు ఏవైతే ఇప్పుడు ప్రభుత్వానికి మందు సరఫరా చేస్తున్నాయో అదే కంపెనీల నుండి జగన్ టైంలో కూడా తీసుకుంది. కాబట్టి వాళ్ళోళ్ళు లీజులు తీసుకున్నారు అది. కాబట్టి అదంతా కుంభకోణమే అన్నటువంటిది. మేబీ ఆ కుంభకోణాన్ని ఎక్స్ప్రెస్ చేయించేంతవరకు దాన్ని ఎక్స్పోజ్ ఏంటంటే అన్నీ వాడు చెప్పాడని వీడు చెప్పాడని వాడు ఇదే నడుస్తుంది. ఇప్పుడు అందులో భాగంగా మద్యం కంపెనీలతో శ్రీధర్ రెడ్డి సంప్రదింపులు కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వద్దు, ఇలాగా కొనసాగుతూనే ఉంటుంది. ఓవరాల్గా రోజు సృష్టించిన కేసుల యొక్క వార్తలతోనే, ప్రచారాలతోనే కాలక్షేపం నడిచిపోతుంది. ఇవి రైటా రాంగా అంటే కాలం డిసైడ్ చేయాలి.